తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా జె శ్యామలరావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఈవోగా ఉన్న ధర్మారెడ్డిని ఏపీ ప్రభుత్వం తొలగించింది. శ్యామలరావు ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఏపీలో కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు. పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం పదవితో పాటు పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు అప్పగించారు. నారా లోకేష్కి ఐటీ, విద్యాశాఖ అప్పగించారు. అచ్చెన్నాయుడికి వ్యవసాయ శాఖ, నాదెండ్ల మనోహర్కి ఆహారం, పౌర సరఫరాల శాఖ అప్పగించారు. ఇక కీలకమైన హోంశాఖను పాయకరావుపేట, వంగలపూడి అనితకు అప్పగించారు. పొంగూరు నారాయణకి పురపాలక శాఖ, పట్టణాభివృద్ధి సత్యకుమార్ యాదవ్కి, ఆరోగ్య శాఖ, ఇక నిమ్మల రామానాయుడికి నీటిపారుదల శాఖ, మహమ్మద్ ఫరూక్కి న్యాయశాఖ, మైనార్టీ సంక్షేమ శాఖను అప్పగించారు. ఎన్నికల ఫలితాల తర్వాత సైలెంట్ అయిపోయిన మాజీ మంత్రి ఆర్కే రోజా ఎట్టకేలకు స్పందించారు. చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలని, తాము ఏమీ తప్పు చేయలేదని, ప్రజలకు పథకాల ద్వారా మంచి చేసి ఓడిపోయామన్నారు. గౌరవంగా తలెత్తుకు తిరుగుదామన్నారు. ప్రజల గొంతుకై ప్రతినిధ్యం ఇద్దామంటూ ట్వీట్ చేశారు మాజీ మంత్రి రోజా. ఎన్నికల్లో ఓటమి తర్వాత టీడీపీ శ్రేణుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు రోజా. ఆ సైలెన్స్ కు బ్రేక్ చేస్తూ ట్వీట్ చేశారు. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి విదేశీ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ వరుస సమావేశాలతో బిజీగా ఉన్నారు. ఇటలీ వేదికగా జరుగుతున్న G7 దేశాల సదస్సులో భారత్ ఆహ్వానిత దేశంగా పాల్గొంది. G7 దేశాల అధినేతలతో ఆయన వరుస ద్వైపాక్షిక సమావేశాలు పాల్గొంటున్నారు. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్తో సంభాషించారు. అలాగే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, మోదీ మధ్య కూడా భేటీ జరిగింది. ఇక ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా వెల్లడించారు. సీఎం చంద్రబాబు 5 సంతకాలపై ఎమ్మెల్యే మిర్యాల శిరశీదాదేవి హర్షం వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఎన్నికల్లో వచ్చిన ప్రధాన హామీల్లో ముఖ్యమైన 5 హామీల అమలుపై సంతకాలు చేసిన చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపారు. మెగా డిఎస్సీపై మొదటి సంతకంతో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు, పేదవాడి ఆకలి తీర్చి అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభించడం గొప్ప విషయమన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ప్రతి వ్యవసాయదారుడు ఆనందం వ్యక్తం చేస్తున్నారని, వృద్ధాప్య పెన్షన్ 4000 చేయడం వల్ల వృద్ధులు, వికలాంగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు గనూరు బార్ అసోసియేషన్ సభ్యులు పాలాభిషేకం నిర్వహించారు. న్యాయవాదులు ర్యాలీగా తరలి థ్యాంక్స్ చెప్పారు. గడ్డి సీఎం, డిప్యూటీ సీఎం అంటూ కృతజ్ఞతలు తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో ప్రజలకు న్యాయం చేకూరిందన్నారు. న్యాయవాదులు అందరూ కలిసి గోకుల్ సర్కిల్లో కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు బార్ అసోసియేషన్ సభ్యులు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై హర్షం వ్యక్తం చేశారు. బార్ అసోసియేషన్ నుంచి విజయ విహార్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు పాల్గొని కేక్ కట్ చేశారు. ఏలూరు జిల్లా కస్తూర్బా మున్సిపల్ హైస్కూల్లో పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డీఈఓ అబ్రహం, సర్వశిక్ష అభియాన్ ఏసీపీ సోమశేఖర్, టీచర్స్, విద్యార్థులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గరువాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామికి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పార్లమెంటు పరిధిలో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఎంపీ చెప్పారు. యువత తమ వ్యక్తిగత సమాచారం తమ కార్యాలయంలో ఇవ్వాలని సూచించారు. పార్లమెంటు సమావేశంలో ఆయిల్ ఫామ్ రైతుల సమస్యలు లేవనెత్తామని ఎంపీ మహేష్ యాదవ్ వివరించారు. కర్నూలు జిల్లా ఆదోని ఎమ్మెల్యే పార్థసారథిని పోలీసులు ఉన్నతాధికారులు కలిశారు. R&B గెస్ట్ హౌస్లో ఎమ్మెల్యే పార్థసారథిని మర్యాదపూర్వకంగా కలిసి షాల్వా బొకేలతో సత్కరించారు. మున్సిపల్ సిబ్బంది, ఆదోని డీఎస్పీ శివనారాయణ శర్మ సిబ్బందితో వచ్చి ఆదోని ఎమ్మెల్యేగా గెలిచినందుకు పార్థసారథికి అభినందనలు తెలిపారు. R&B గెస్ట్ హౌస్కు వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున అభిమానులు వచ్చి శుభాకాంక్షలు తెలిపారు. రాజమండ్రి రాజమహేంద్రవరంను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది కృషి చేయాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. నగరపాలక సంస్థ కార్యాలయ సమావేశ మందిరంలో శానిటేషన్, డిజిటలైజేషన్, షాకింగ్, స్ట్రెయింగ్ నిర్వహణ వంటి అంశాలపై మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్తో కలిసి అధికారులతో సమీక్షించారు. నగరంలోని అన్ని మౌలిక సదుపాయాలు కల్పించినప్పటికీ పూర్తి స్థాయిలో వెరిగేషన్ షార్టేజ్ నిర్వహించకపోతే నగరానికి తగిన గుర్తింపు ఉండదని ఎమ్మెల్యే అన్నారు. మహబూబాద్ జిల్లా బరిపేట మండలంలోని రామాలయంలో ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని, ప్రజలు సుభిక్షంగా ఉండాలని దేవుణ్ణి కోరుకున్నట్టు ఆయన చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల మేలు కోరుకు పనిచేస్తుందని ఎంపీ రఘురామరెడ్డి వివరించారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు పలువురు ప్రముఖులు పరామర్శించారు. ఇటీవల తలసాని సోదరుడు మోండా మార్కెట్ అధ్యక్షుడు తలసాని శంకర్ యాదవ్ మరణించడంతో పరామర్శించారు. 5 రోజుల కార్యక్రమానికి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల, మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, మాజీ ఎమ్మెల్యే నోముల భగత్,
పలువురు హాజరై శంకర్ యాదవ్ చిత్రపటానికి నివాళులర్పించారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మంచిర్యాలలో గురువారం గోడకులు మృతి చెందిన బాధిత కుటుంబాలను ఎమ్మెల్యే ప్రేమ్ సావురావు విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న మృత కుటుంబాల సుబ్బలను కలిసి ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు రావాల్సిన ఆర్థిక సహకారం అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే వివరించారు. కార్మిక శాఖ నుంచి మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు పరిహారంగా మంజూరు చేయిస్తామని, ఘటనకు కారణమైన భువన యజమానుల నుండి కూడా నష్టపరిహారం ఇప్పిస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇచ్చిన మాటను అమలు చేశారని టీడీపీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశాయి. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి మిఠాయిలు తినిపించుకున్నారు. రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయంటూ నినాదాలు చేశారు. భూపాలపల్లి జిల్లాలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ములుగు జిల్లాలో మావోయిస్టుల దుశ్చర్య నేపథ్యంలో కాళేశ్వరం అంతరాష్ట్ర వంతెన చెక్పోస్ట్ వద్ద కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేవ్ ఆధ్వర్యంలో విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. ఇరు రాష్ట్రాల నుండి రాకపోకలు కొనసాగిస్తున్న వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. అనుమానితులను విచారించి వదిలేస్తున్నారు. సమాచారం మాకు, బహుమతి మీకు అనే నినాదంతో మావోయిస్టుల ఫోటోలతో కూడిన కరపత్రాలను ప్రయాణికులు చూపిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో ప్రజలు, వాహనదారులు ట్రాఫిక్ ఇబ్బందులకు గురవుతున్నారు. గిద్దలూరులో రైల్వే డంబ్లింగ్ పనుల కారణంగా అంబవరం అండర్ బ్రిడ్జి రహదారి, రాచర్ల గేట్ తాత్కాలికంగా మూసివేయడంతో ప్రజలు, వాహనదారులు ట్రాఫిక్ కష్టాలకు గురవుతున్నారు. అంబులెన్స్ ట్రాఫిక్ లో ఇరుక్కున్న సమయంలో వెంటనే స్పందించిన అర్బన్ సిఐ సోమయ్య సిబ్బంది రైల్వే రక్షక దళ సిబ్బంది సాయంతో ట్రాఫిక్ ని క్లియర్ చేస్తూ అంబులెన్స్ వెళ్లేందుకు దారి క్లియర్ చేయించారు. ప్రజలందరూ సమయం పాటించి అధికారులకు సహకరించాలని, ట్రాఫిక్ కష్టాలు త్వరలో తీరుతాయని అధికారులకు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా నల్లమడ మండలం కూటాలపల్లిలో మొక్కజొన్న పంటకు మందు పిచికారీ చేస్తుండగా పెద్ద ఎత్తున గుంపుగా వచ్చిన తేనెటీగలు రైతులపై దాడి చేశాయి. హఠాత్ పరిణామంతో ఏం చేయాలో దిక్కుతోచిన రైతులు తేనెటీగల బారి నుంచి తప్పించుకోలేకపోయారు. ఈ ఘటనలో 8 మంది రైతులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం నల్లమాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు డాక్టర్ బుట్టి నాగభూషణ్ నాయుడు ఆసుపత్రికి చేరుకుని రైతులను పరామర్శించారు. సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్ల గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు డీసీఎం వ్యాన్ ఎదురెదురుగా ఢీకొనడంతో పలువురికి గాయాలయ్యాయి. సికింద్రాబాద్ నుండి వేములవాడకు వస్తున్న ఆర్టీసీ డీలక్స్ బస్సును నేరెళ్ల గ్రామ శివారులోని మూలమల్పు వద్ద డీసీఎం వ్యాన్ ఢీకొట్టడంతో బస్సులో ప్రయాణిస్తున్న 3 పాటు బస్సు డీసీఎం డ్రైవర్లకు గాయాలయ్యాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సిరిసిల్ల ఆసుపత్రికి తరలించారు. డీసీఎం వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు తెలిపారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సినిమా తారల సందడి చేశారు. ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన ప్రముఖ హీరో శాంతిరాజు 4వ చిత్రం I-20లో నటించారు. ఇక పట్టణంలో శివ థియేటర్లో సినిమాను ప్రదర్శించారు. చిత్ర పరిశ్రమ తనకంటూ మంచి పేరు సంపాదించుకున్న హీరో శాంతిరాజు I-20 సినిమా విజయవంతం చేయాలని మూవీ టీం కోరారు. ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే సంఘటన ఆధారంగా ఈ సినిమా తీశామన్నారు హీరో శాంతిరాజు.